హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కాటన్ థ్రెడ్ బెస్టా లేదా జరీ థ్రెడ్ బెస్టా అనేసి ఎందుకు అయితే నేను ఇక్కడ డైరెక్ట్గా కుచ్చు వేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి, ఎందుకంటే ఈజీగా అర్థం అవుతుంది కదా. అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి శాంపిల్గా అయితే క్లాత్ తీసుకున్నానండి. ఇలా పెద్దది ఒక 5 నీడిల్ తీసుకున్నాను. కాటన్ థ్రెడ్ అండి, మొత్తం 4 వరుసలు అయితే థ్రెడ్ ఉంది. ఈ నీడిల్ లోపల వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వచ్చేసి మొత్తం 8 వరుసలు థ్రెడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఈ కాటన్ థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే మనం డైరెక్ట్గా ఇలా పల్లోకి హోల్ చేసి అలా అయినా సరే వేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా ఈజీగా అర్థం అవుతుంది అనేసి నేను ఇలా వేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా లెంత్ వచ్చేసి కింద 4 to 5 ఇంచెస్ లెంత్ ఉండాలి. పొడవు పెట్టుకుంటే కొద్దిగా మనకు నాట్ అనేది ఈజీగా వేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ నాట్ వచ్చేసి ఇలా రౌండ్గా ఇలా తిప్పి ఇలా అన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇదిగోండి ఇలా అయినా సరే వేసుకోవచ్చండి. ఇదిగోండి, టైట్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇదిగోండి, మళ్ళీ పక్కనే ఇంకోటి వేస్తాను. వేరే ఇది ఎందుకు వేసానో నేను చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ ఇలా అయినా సరే, లేదా అంటే ఇలా రౌండ్ ఇలా తిప్పేసి ఇలా అయినా సరే. నాట్ అయితే 2 టైటే ఉంటుంది, గట్టిగా ఉంటాయి. ఇక్కడ కాటన్ థ్రెడ్ కదా. సరే, ఓకే, ఇదైతే ఓకే, క్లియర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇదిగోండి, ఒక దాంట్లో ఏమో జరీ థ్రెడ్ వేసుకున్నానండి, ఒక వరుస వేసుకున్నాను. ఇలా వచ్చేసి 2 వరుసలు అవుతుంది. ఒక చిన్న నీడిల్ అయితే ఇదిగోండి మొత్తం 4 వరుసలు వేసుకున్నాను. ఇలా వచ్చేసి మొత్తం 8 వరుసలు థ్రెడ్ అవుతుంది. కాటన్ థ్రెడ్ ఉంది. ఇదిగోండి, నాట్ వేసి చూపిస్తాను, మీకు ఎలా అనిపిస్తుందో చూడండి. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఇక్కడ మన పళ్ళుకి ఏదైతే థ్రెడ్ వాడతామో కాటన్ థ్రెడ్డే వాడడానికి ట్రై చేయండి. జరీ థ్రెడ్ ఏమవుతుందంటే చాలా రోజులు అయ్యే వరకు అది అక్కడ నుంచి కట్ అయిపోతుంది. కాటన్ థ్రెడ్ అయితే బెస్ట్ ఇక్కడ ఈ పళ్ళుకి వేసుకోవడానికి. మళ్ళీ ఇక్కడ ఏది బెస్టో మీరు మొత్తం వీడియో అయితే మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఇలా కాటన్ థ్రెడ్ అయితే వేస్తాము, చూడండి ఎలా అనిపిస్తుందో. సేమ్ అలాగే రౌండ్ ఒక 2-3 నాట్స్ ఇలా వేసేసుకోండి. మనం జరీ థ్రెడ్ ఎలా నాట్ వేసుకుంటామో సేమ్ అలాగే వేయడం అంతే. ఇక్కడ ట్రిమ్ చేసేసుకుంటే సరే. మళ్ళీ సేమ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి జరీ థ్రెడ్. ఫ్రెండ్స్, నాకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. పళ్ళుకి వేయడానికి ఇక్కడ పళ్ళుకి ఏదైతే వేస్తామో అదైతే కాటన్ థ్రెడ్డే వాడండి. ఇక ఇక్కడ కింద టజల్కి వచ్చేసి మరి చూడండి లాస్ట్ వరకు, మీకే అర్థమవుతుంది ఏది బెస్టో. వీడియో అయితే మొత్తం కంప్లీట్గా మొత్తం చూస్తేనే అర్థమవుతుంది కదా ఏది బెస్టో అనేసి. నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్పడానికైతే ట్రై చేస్తున్నా. ఏది మంచిగా అనిపిస్తుందో మీరైతే చూసి కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒక సబ్స్క్రైబరు అడిగారనమాట ఏది బెస్టో, మీరు ఎప్పుడు జరీ థ్రెడ్ ఎందుకు వాడతారు అనేసి అడగడం అయితే జరిగింది. అందుకే నేను ఈ వీడియో
చేస్తున్నానండి. ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ఇక డైరెక్ట్ వీడియో చేసి చూపిస్తే బాగనిపిస్తుందిగా అనేసి చేస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించిందో, యూస్ఫుల్ అయిందా లేదా అనేసి అయితే కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏది బాగా అనిపిస్తుందో మీరే చెప్పండి కమెంట్ చేసి. ఇదిగోండి కాటన్ థ్రెడ్, ఇక్కడ నాట్ వేయడానికైతే నేను కాటన్ థ్రెడ్ వాడాను, ఇక్కడ పైన అయితే కాటన్ థ్రెడ్. మరి ఇక్కడ జరీ థ్రెడ్ నేను ఎందుకు వాడతానంటే దీంట్లో డిఫరెన్స్ వచ్చేసి చూడండి, ఏది లుక్ కనిపిస్తుందో ఇక్కడైతే కనపడదు. ఇక్కడైతే దూరం నుంచి అయినా సరే శారీ పల్లోకి అయితే మనం వేసిన నాటుకి ఈ జరీ థ్రెడ్ అనేది లుక్ వస్తుంది. దాని తప్ప ఇక్కడ కాటన్ థ్రెడ్ అయినా వాడచ్చు, కాకపోతే జరీ థ్రెడ్ అయితే బాగుంటుంది, చూడ్డానికైనా లుక్ అనేది పల్లోకి బాగా అనిపిస్తుందండి. ఇదిగోండి కాటన్ థ్రెడ్ అయితే ఇలా అనిపిస్తుంది, అది మ్యాచింగ్ ఉంటుంది కదా, కనపడదు. ఓకే, మనకి జరీ థ్రెడ్ వద్దన్నా ఇలా అయినా ట్రై చేయొచ్చు, కాకపోతే లుక్ అయితే నేను దీనికే ఎక్కువ మటుకైతే నేను జరీ థ్రెడ్ వాడడం దీనికేనండి. ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏది నచ్చిందో చెప్పండి కమెంట్ చేసి. అలాగే నేను చెప్పిన టిప్స్ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.